బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అభివృద్ధి సంక్షేమ పథకాల ఎజెండాగా అధికార పక్షం బరిలోకి దిగబోతోంది. మరోవైపు ప్రజా సమస్యలపై గొంతెత్తాలని బీఆర్ఎస్ వ్యూహాన్ని రచించుకుంది. అయితే ఒక పార్టీని మరొక పార్టీ తిట్టుకునేలాగా కాకుండా ఆధారాలతో సహా, లెక్కలతో సహా, పత్రాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని కేసీఆర్ నిన్న తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఆధారాలతో సహా ప్రశ్నించాలి. 1 ఇయర్ సమయం ఇచ్చాము ప్రభుత్వానికి, బట్టి 1 ఇయర్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మంచినీటి సమస్య, తాగునీటి సమస్య, అలాగే మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులకు సంబంధించి ఇలా అన్ని అంశాలకు సంబంధించి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎండగట్టాలి అని నిన్నటి సమావేశంలో కేసీఆర్ తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. 6 గ్యారంటీల హామీల ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బట్ 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దానికి సంబంధించి బడ్జెట్ ను సాకుగా చూపుతోంది ప్రభుత్వం. మరి ముందు తెలియదా తెలంగాణ బడ్జెట్ ఏ స్థాయిలో ఉంది? ఇలా బడ్జెట్ కు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతోంది బీజేపీ. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో బీఆర్ఎస్ ను నిలదీశారు. ముందు మీ పార్టీ అధినేతను అసెంబ్లీకి రమ్మనండి, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ధీటుగా జవాబు చెప్తామంటూ మరోవైపు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న రోజులు కూడా అసెంబ్లీకి వస్తారా, లేదంటే ఇవాళ గవర్నర్ ప్రసంగం రోజు అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే వస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. రైట్, ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుంటున్న దృశ్యాన్ని. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో కేసీఆర్ కార్ ని చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీలోకి వెళ్లబోతున్నారు. ఈ రోజు చాలా ఉత్కంఠగా సాగనున్నాయి అసెంబ్లీ సమావేశాలు. ఈ రోజు గవర్నర్ ప్రసంగం అయితే ఉండబోతోంది.